ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పైగా తను అక్కడే మునిగి చచ్చిపోతుంది. నువ్వు రేఖని చంపడానికి ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నం కాదమ్మా, ఈసారి తను 100% చచ్చిపోతుంది. అంత పెద్ద నీళ్ళ ట్యాంకులో మునిగి చావడం కంటే తన దగ్గర వేరే మార్గం లేదు. నీకేమైనా మతిపోయిందా ఏంటి? మూర్ఖుడా! అసలు ఎవరైనా చంపి ఇంత సులువుగా తప్పించుకోవచ్చు అంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టం లేని ప్రతి ఒక్కళ్ళని చంపి పారేస్తూ ఉంటారు. అరే, పైగా రేఖ రాఘవకి భార్య. వాడు మొత్తం సిటీలోని పోలీసులందరినీ పెట్టేస్తాడు రేఖ హంతకుడిని వెతకడానికి. వీరేంద్ర, నువ్వు సూపర్ నాన్న. జైల్లో గడిపిన 4 రోజులు నీకు అంత బాగా నచ్చేశాయా? నువ్వు జీవితాంతం అక్కడే గడపాలని నిర్ణయించుకున్నావు. అక్కడ ఏం చూస్తున్నావు? నువ్వంత దూరం ఆలోచించలేదు కదా. నాకు చాలా కోపం వచ్చేసిందమ్మా, అందుకే నేను నీ దగ్గర కూడా రాలేదు. లేదంటే నువ్వేమంటావు? ఓర్పు వీరు, ఓర్పుగా ఉండు, మనకు టైం వస్తుంది. అయితే నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నీ తొందరపాటు మనల్ని మళ్ళీ పెద్ద ప్రమాదంలో పడేసింది. మరీ అంతేం ఆలస్యం అవ్వలేదమ్మా. నేనెళ్ళి నీళ్ల పైపు ఆఫ్ చేస్తాను. తొందరగా వెళ్ళు. ఆ రేఖ నిన్ను చూడలేదు కదా. నేను మరీ అంత మూర్ఖుడినేం కాదమ్మా. నేను రేఖని నీళ్ల ట్యాంకులోకి తోసేసినప్పుడు తను అత్తయ్య, వీరుబావ, మీలో ఎవరైనా రేఖను చూసారా? రేఖ? లేదు నాన్నా. ఎందుకు? ఏమైంది? మళ్ళీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు. హాయ్ ఎవ్రీబడి. నువ్వెక్కడికి వెళ్ళావు ఉన్నతి? నేను ఒక పని మీద వెళ్ళాను. నేను చిన్నత్తయ్యకి స్మితకి చెప్పి వెళ్ళాను. అవునా? నీకున్న పని డాలీ నగర్లో ఉన్న దొంగల వీధిలో ఉందా? అక్కడ అందరూ దొంగ వెధవలు చిల్లరగాళ్లే ఉంటారు కదా. మీకెలా తెలుసు? మీరు నన్ను ఫాలో చేస్తున్నారా? ఓ మై గాడ్, మీ నాతో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ అందరికి నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా? నేనేమైనా దొంగనా? నేను ఎవరింట్లో అయినా దొంగతనం చేస్తానా? నేను అసలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే మీరు నా వెనకాల గూఢచారిని పంపించేస్తారు. ధ్రువ్, నాకు అస్సలు నచ్చట్లేదు ఇది. మీ ఫ్యామిలీ నన్ను ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తున్నారు. నాకు ఇది అస్సలు నచ్చట్లేదు. నాకు ఇంట్లో అసలు రెస్పెక్టే లేదు. నేను ఇక్కడ అస్సలు ఉండలేను. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇలాగే చెప్పాలనుకున్నావు కదా, అందుకే అంతా స్మితానే చెప్పేసింది. ఇప్పుడు సూటిగా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. వీళ్ళిద్దరూ నాకంటే ఒక అడుగు ముందున్నారు. ఇక తొందరగా నీ గేమ్ ని మార్చి ఉన్నతి. లేదు చిన్నత్తయ్య గారు, అలాంటిదేమీ లేదు. మీరందరూ నా ఫ్యామిలీ కదా. సో మీరేమైనా క్వశ్చన్స్ చేస్తే ఆఫ్ కోర్స్ నేను దానికి ఆన్సర్ చేస్తాను కదా. యాక్చువల్లీ ఆ డర్టీ లొకేషన్ కి నేను ఎందుకు వెళ్ళానంటే అది అక్కడ నా ఫ్రెండ్ బబ్లీ ఉంటుంది. మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు నా ఫ్రెండ్ అలాంటి లొకేషన్ లో ఎలా ఉండగలదు అనే కదా. అది ఏంటంటే నేను నా ఫ్రెండ్షిప్ అండ్ బంధుత్వం డబ్బులు చూసి కలుపుకోను.
అదైతే మిమ్మల్ని మీరు అండ్ ఈ ఇంటిని చూస్తే మీకే అర్థమైపోతుంది కదా. సో అది బబ్లీ అని నేను ఒక ఫుడ్ స్టాల్ దగ్గర కలిసాం అండ్ అక్కడ మాట్లాడుకుంటూ ఇన్స్టాంట్లీ మేము ఫ్రెండ్స్ అయిపోయాం. తను చాలా రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు, ఇంకా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అందుకే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది తను ఎలా ఉందో ఏంటో అని. అందుకే ఐ జస్ట్ వెంట్ టు చెకప్ ఆన్ హర్. నేను మీ అందరికీ ఈ విషయం ఎందుకు చెప్పలేదంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలుపెట్టి నన్నెక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారో ఏంటో అని. అందుకే చెప్పలేదు. అలాగా? ఒకవేళ ఇదంతా నిజమే అయితే పద వెళ్దాం అందరం. పిన్ని, నాకు తెలిసి మనకి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికినట్టే. కానీ ధ్రువ్, అమ్మా ఉన్నతి, నీ నిర్ణయాల్ని ఇక్కడ ఎవరు ప్రశ్నించట్లేదు. నిజానికి మేమందరం కేవలం ఒకటే కోరుకుంటున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో నీ గురించి నువ్వు ఇంకా శ్రద్ధ తీసుకోవాలి అని. అయినా ఉన్నతి, నీవు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా, ఎవరిని కలవాలనుకున్నా నిస్సంకోచంగా మాతో చెప్పొచ్చు. మాలో ఎవరో ఒకరు నీతో ఖచ్చితంగా వస్తారు. అలాగే అత్తమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకేమనిపిస్తుందో తెలుసా, ఉన్నతి ఇప్పుడు ఏదైతే చెప్పిందో ఈ కథ మొత్తం తను ఇప్పటికిప్పుడే అల్లేసింది. యూ! 1 సెకండ్. హలో. ధ్రువ్, రేఖ అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదే, అక్కిక్కడికి రానే లేదు. ఏమైంది? స్పీకర్లో పెట్టు. హలో, రేఖ ఇంట్లో లేదా బాబు? కొంతసేపటి క్రితం వరకు ఇక్కడే ఉంది. బహుశా మార్కెట్కి ఏమైనా వెళ్ళిందేమో. తను నిన్న చెప్తూనే ఉంది మార్కెట్లో ఏదో పని ఉంది అని. మీరు ఏం దిగులు పడకండి, తను వచ్చేస్తుంది. సరే, రేఖ ఈ ఇంటికి రాగానే ప్లీజ్ మాకు చెప్పు బాబు. అలాగే. రేఖ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియదు. రాఘవ్ తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నువ్వు తన ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కున్నావా? చేశాను మావయ్య. తన ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ కాల్ చేసి అడిగాను, కానీ వాళ్ళతో కూడా లేదు. కొంపతీసి రేఖ హాస్పిటల్ ఏం లేదు కదా? నా ఉద్దేశం ఏంటంటే తను మిమ్మల్ని కలవడానికి వచ్చింది కదా రాఘవ్ బ్రో. సో ఎవరికి తెలుసు తనకి దారిలో ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో. మిస్ మెడోనా, ఏంటి పిచ్చి పిచ్చి బాగుడు వాగుతున్నావు? అత్తయ్య గారు, మీరు ఎలా ఆశ్చర్యపోతున్నారు ఇదేదో ఫస్ట్ యాక్సిడెంట్ అయినట్టు? నువ్వు మంచిగా మాట్లాడకపోతే కనీసం నోరు మూసుకునుండు. దివ్య, నువ్వేమైనా టెన్షన్ లో ఉంటే చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంటావు. వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు, నేను పూజ గదిలోకి వెళ్ళి రేఖ కోసం ప్రేయర్ చేస్తాను. తను తొందరగా హోమ్ కి తిరిగి వచ్చేయాలని ఇప్పుడు వెళ్తున్నాను. నేను పరమశివుడికి ప్రామిస్ చేశాను, ఈ రోజైతే రేఖ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో నేను ఆయనకి అభిషేకం చేస్తానన్నాను. చూస్తుంటే శివుడు నా మొర ఆలకించినట్టున్నాడు. నేను కమిషనర్ సార్కి కాల్ చేస్తాను. ఆయనే రేఖను మనం వెతకడంలో హెల్ప్ చేయొచ్చు అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజమే రాఘవ్, తొందరగా ఫోన్ చేయి, తొందరగా. వీరేంద్ర, ఇప్పుడు పోలీసులు కూడా వచ్చేస్తున్నారు. నేను దీని గురించే భయపడ్డాను. చూసావా, నీ మూర్ఖత్వం వల్ల మనం మళ్ళీ ఇరుక్కుపోయేలా ఉన్నాం.